ఇక బీఆర్ఎస్ అంటే అందరూ అంతే. వాడు దొంగని వీళ్ళు దొంగని అందరూ అంతే. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు. నమస్కారం అందరికీ. మనం జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా నవంబర్ 11న. సో దీంట్లో ఎవరు వస్తారు ఏంటి అని ఈ రోజు మనం ఎర్రగడ్డకైతే వచ్చేసాము. ఇక్కడ ఉన్న ప్రజల్ని కూడా అడిగి మనం తెలుసుకుందాము. అంటే రోడ్ల పరిష్కారం ఎందుకు జరగలేదు ఇప్పటి వరకు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం మనం. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. ఎవరు వస్తారు ఏంది? మేమైతే చూడలే, లోపలి పోయి అయితే చూడము. బయట ఎవరు ఎదిరిస్తే వాళ్ళకే ఓటు కొడుతాం. మాకు మంచి చూస్తేనే మేము ఇస్తాం ఓట్లు. మాకు మంచి చూడకుంటే ఎట్లా వేయాలి చెప్పండి మీరు. మీకు పింఛన్ వస్తుందా? వస్తలేదమ్మ, రావట్లేదమ్మా. ఎందుకని? ఏమో చేస్తలేరు, ఎంఆర్ఓ చేస్తలేరు, ఏం లేదు. ఒట్టిగా ఇస్తారు అంటున్నారు. కథమైంది. ఫామ్లు ఫిలప్ చేసి అన్నీ చేసి ఇచ్చిన, ఫోటోలు వీడియోలు అన్నీ పెట్టినా ఏం రాలే మాకు. చెప్పండి ఇంకా ఏం కావాలి మీకు, ఏమి లేదు, ఏం కథ. అంటే మీరు ఎవరు వస్తారు ఇప్పుడు? మనం ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారి గోపీనాథ్ భార్య ఉన్నది ఇప్పుడు, నవీన్ యాదవ్ ఉన్నాడు కొత్త క్యాండిడేట్. ఆయన పాత క్యాండిడేట్ కదా, 2 సంవత్సరం ఇంకా ఉన్నది ఆయనది. ఆడ చనిపోయినాడు ఆడొచ్చి. అది ఎవరిదో ఏమో ఇప్పుడు తెలియదు కదా. పెట్టే ఓపెన్ చేస్తేనే కనబడుతుంది. పెట్టే ఓపెన్ చేయలే, ఏడ కనబడుతుంది, ఏం కనబడదు. అది అదృష్టం. అది ఎవరు గెలుస్తారో ఏమో, అది అయితే తెలియదు మాకు. మీరు ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? చూడండి, కేసీఆర్ చేసింది పని మంచిగా పని చేసినాడు, అందరికీ బాగా ఇచ్చినారు. మళ్ళీ ఎవరికి ఏమి ఇస్తున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తా అంటున్నారు. 6 వాగ్దానం చేసినారు, 2 వాగ్దానాలు కూడా ఇవ్వలే. ఏం చేస్తారు చెప్పండి? 6,000 4,000 పింఛన్ చేస్తున్నారు, రూపాయి కూడా దొరుకుతలేదు. నాది బైపాస్ అయింది, నాకు కంపల్సరీ రావాలి కదా. నేను కష్టం బరుగు లేపని ఏం చేయను. బాబాయ్ అది వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఇంతకు ముందు గవర్నమెంట్ ఏం చేసింది? కాంగ్రెస్ కాదు, టిఆర్ఎస్ ఉండే గవర్నమెంట్. ఇంతకుముందు మంచి చేసింది టిఆర్ఎస్. ఏం చేసింది? అదే మంచి అభివృద్ధి పనులు ఏం చేసింది మీకు? అగో సెంటర్ నుంచి గొట్లాడి తీసుకొని వచ్చినారు. సోనియా ఇచ్చింది, వాగ్దానం ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఆయన కూడా చేయాలి కదా. ఆయన కూడా ఏం చేయాలి, ఎవరికి ఏం చెప్పాలి చెప్పండి మీరు. మనుషులు ఓటు వేస్తేనే గెలుస్తారా? పబ్లిక్తోనే లీడర్లు ఉన్నాయి, లీడర్తోని పబ్లిక్ లేదు కదా. ఇటు ఎవరైనా వచ్చారా ఈ ఎన్నికల ప్రచారానికి? ఎవరు రాలే. ఎవరు రాలేదు. ప్రాబ్లం ఏమది? ఏ సమస్యలు మీకు పరిష్కరించాలి? మాకు ఇండ్లు లేవమ్మా. ఇండ్ల కిరాయిలే కడతాం, పని చేస్తాము. ఇది పొద్దంతా పని చేసుకుంటాము, పోయి తీసుకుపోయి కిరాయి కడతాం. ఏముందమ్మా, ఏం మిగులుతుందమ్మా? మాకు అన్నీ కొనుక్కోవటమేనా? ఏం లేవమ్మా. మరి 20 సంవత్సరాలు అవుతుంది మేము చేయబట్టి ఈ డ్యూటీ, కానీ ఇంకా ఏం లేదు మాకు. మహిళలకి ఫ్రీ బస్ ఉంది కదా, అదొకటి ఉన్నది, ఇంకేం లేదు. అరే ఫ్రీ బస్ ఇంట్లో పనిష్ పెట్టుకొని పోతామా? ఫ్రీ బస్ ఒకటి పెడితే అయిపోతుందా? రోజు పని చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది అంతే. మరి ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఏమి ఉపయోగపడదు, అంతే కదా. రోజైతే ఏమి వెళ్ళం కదా. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? మీకు ఎలాంటి సమస్యలు అంటే మంచి చేసే వాళ్ళే రావాలి. ఏమున్నాయి మీకు? అంటే ఎలాంటి పనులు కావాలి? రోడ్లు లేవు, వాటర్ కరెక్ట్గా రాదు, పింఛన్లు లేవు, పింఛన్ లేదు, పింఛన్ చేయాలా అంతే. పింఛన్స్ వస్తున్నాయి కదా, రాలేదు. ఇప్పుడంటే అప్లై చేస్తే అప్పుడు రా అంటున్నారు. 60 ఏళ్ళు ఉంటాడు మా ఆయన, పింఛన్ లేదు. ఇంకేమేం కావాలమ్మా? అంతే. ఇంకా ఇప్పుడు మీకు మీరు ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పర్లేదు. ఇప్పుడు ముఖ్యంగా మనకి బీఆర్ఎస్ మీకు తెలుసు, హ్యాట్రిక్ 3 సార్లు గోపీనాథ్ గారే వచ్చారు. ఇప్పుడు సతీమణి సునీత గారు ఉన్నారు, అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గారు, బీజేపీ తరఫున ఇంకా ప్రకటించలేదు, ప్రకటిస్తారు. సో వీళ్ళలో ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే చేయగలరు? ఎవరు వచ్చినా మాకు మంచి చేసే వాళ్ళు వస్తే చాలు, అంతే. ఎవరు వచ్చినా పర్వాలేదు. వీళ్ళు వాళ్ళని ఏం చెప్పలేమమ్మా, ఎవరైనా రావాలి, కానీ మాకు మంచి చేయాలి అంతే. వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం, రోడ్లు లేవు. ఇప్పటికీ రోడ్లు వేయలేదు అసలు. ఎక్కడెక్కడో వేసిన కానీ ఇక్కడ రోడ్లే లేవు. రోడ్ల వల్లే వాటర్ మంచి నీళ్ళు కూడా తాగే నీళ్ళు మంచి వస్తలేవు, అంత బురజ వస్తున్నాయి. బురజ వస్తున్నాయి, ఎవడు పట్టించుకోడు. నీళ్ళు కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం. ఆ నీళ్ళు తాగితే మొక్కల నొప్పులు వస్తాయి. 200 యూనిట్లు లోపు కాలితే అది ఇంకా మాకు కాలే ఇంకా
ఇంకా కాలే, చేయించాలట, ఇంకా చేయించలేదు. చేస్తే అవుతుందంట. అవుతుందని అంటున్నారు, ఇంకా మేము వెళ్ళలేదు అక్కడికి, చేయించుకోవాలి. ఇంకా మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ రీసెంట్ గా మనకి బస్ ఛార్జీలు కూడా పెంచారు. ఎవరికి? మగవాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే 3 స్టాప్లు లోపు వదిలితేనే 5 రూపాయలు, దానికి మించి దాడితే 10 రూపాయలు. ఎందుకమ్మా అసలు ఫ్రీ బస్ పెట్టకపోయినా పర్వాలేదు, ఎందుకు ఊకైతే వెళ్ళలేం కదా. జాబు చేసే వాళ్ళకు పర్వాలేదు, వాళ్ళకి మంచిగా ఉంది, కానీ రోజైతే బస్ ఎక్కం కదా, ఇంట్లో పని వదులుకొని. ఇల్లులు ఉన్న వాళ్ళకే ఇల్లులు ఇస్తున్నారు, లేని వాళ్ళ మేము ఏం చేయాలి? అడక తినాలనా? ఒక్కొక్కరికి 2 ఇస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ అత్తగారి ఇంట్లో కూడా సొంతం ఇల్లు. ఇప్పుడు ఒక్కొక్కరికి 2 ఇస్తున్నారా? ఒక్క ఇంట్లో 2 ఇల్లులు ఉంటున్నాయి వాళ్ళకి, బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్ వచ్చినాయి. మరి లేని వాళ్ళు ఫామ్లు నింపిస్తున్నాం కానీ ఏమీ లేవు, మీకు రాలేవు. ఆ 2500 ఇస్తా అన్నాడు, అది ఇవ్వట్లేరు. బస్సులు ఫ్రీగా ఉన్నాయి, ఓకే, మేము ఇండ్లలో పనికి వస్తాము, బస్సులలో పోముగా, నడుచుకుంటూ వస్తాము. బస్సులు ఫ్రీగా పెట్టుకుని మేము ఏం చేయాలి? వేరే వాళ్ళు బట్టలు కట్ చేసి ఇస్తే మేము కుడుతున్నాము, అందులో మాకు వస్తుంది 100 రూపాయలు, వాళ్ళు సంపాదించుకుంటారు 400. మేము కుట్టిన వాళ్ళకి మాకు ఎక్కువ రావాలన్నా, వాళ్ళు కట్ చేసినందుకు వాళ్ళకి ఎక్కువ రావాలన్నా? ఇచ్చినారు, 4గురికి ఇచ్చినారు, ఇంకా 4గురికి ఇవ్వలేరు. మేము ఏం చేయాలి? మేము టైలర్ ఉండి కూడా వేరే దగ్గర పని చేస్తున్నాం, సాడీలు కూడా ఇంకా కొందరికి ఇచ్చిర్రు, కొందరికి ఇవ్వలేరు. మరి మేము ఏం చేసినాము? మాకు కూడా ఇస్తే బాగుంటుంది కదా అనేది మేము అంతే. మేము కిరాయిలు కట్టలేక, ఈ ఇళ్ళ పనులు చేయలేక మాకు యాస్టకు వస్తుంది. ఒక్కొక్క దగ్గర 8000, 9000 కిరాయి, మా జీతాలు 15000. ఎక్కడ బతకాలి చెప్పండి? మీ పెన్షన్ వస్తుందా బాబాయ్? వస్తున్నాయి ఎంత వస్తుంది? 2000. 2000ఏనా? మరి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 4000 ఇస్తానందని తెలుసా? ఇష్టం కానీ అంత పైసలు కట్టలేమంటారు, ఇవ్వకొచ్చిండు. ఇస్తుందా తర్వాత? ఏమో ఇక అదేమోకి తెలుస్తుందమ్మా, బాకులు చేసిండ్రు, అది చేసిండ్రు అని లేవన్నారు. మీకు ఏ సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఏం సమస్యలు, తింటాం కూర్చుంటాం కానీ చేత కానీ ఏం చేస్తామమ్మా, చేతనైతే అది. ఈ ప్రభుత్వం బాగుందా, ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా? ఏ బీఆర్ఎస్ అంటే అందరూ అంతే, వాడు దొంగని వీళ్ళు దొంగని, అందరూ అంతే. అందరూ అంతే. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు, ఇల్లు ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు, అంతే కదా. ఎవ్వరేం సక్కటోళ్ళు గారు. ఏ బీఆర్ఎస్ అంటే అందరూ అంతే, వాడు దొంగని వీళ్ళు దొంగని, అందరూ అంతే. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు, ఇల్లు ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు.